హలో అండి, ఇవాళ మనం మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. రైసు ఈ పెద్ద బౌల్తో ఒక బౌల్ తీసుకున్నానండి. మ్యాక్సిమం ఇది ఒక హాఫ్ కిలో ఉంటుంది రైసు. దాంట్లో కావాల్సిన పప్పులు మినపప్పు హాఫ్ బౌల్ అండి. ఇది పెసరపప్పు అండి, ఇది హాఫ్ బౌలు. పచ్చెనపప్పు ఇది 1/4 బౌల్ తీసుకున్నానండి. తెల్ల నువ్వులు తీసుకున్నానండి, ఇవి హాఫ్ స్పూన్ తీసుకుంటాను. ఉప్పు అండి, ఇది మన రుచికి సరిపడా తీసుకోవాలి. ఇది నేను 2 స్పూన్లు తీసుకున్నాను. సోడా ఉప్పు అండి, హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. కారం 1 టేబుల్ స్పూన్. వామ్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకే అండి, నేను ఇప్పుడు మినపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు 3 కలిసి దోరలుగా వేయించుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అంటే మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. రైస్ కూడా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా కలుపుకొని తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు కలుపుకుందాము. రైస్ ఫ్లేవర్ వేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండి, ఇది వేసుకున్నానండి. ఇప్పుడు పప్పులు పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. వామ్ అండి, 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు. సాల్ట్ అండి 1 టేబుల్ స్పూను. సోడా ఉప్పు అండి, హాఫ్ టేబుల్ స్పూను. ఇది ఆప్షనల్ అండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది దీనివల్ల. ఇప్పుడు తెల్ల నువ్వులండి, 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం మళ్ళీ. చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకుందాం అండి. ఓకే అండి, ఇలా ముద్దగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ప్రిపేర్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఓకే అండి, నేను మురుకులు చిట్లు తీసుకున్నాను. దీంట్లో ఇవి షీట్స్ అండి, స్టారు, రౌండ్ షేపు, సన్నపూస కానీ మన చాయిస్. అయితే నేను ఇప్పుడు స్టార్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది చేసుకుందాము. ఓకే అండి, ఇదొక ముద్ద తీసుకొని ఓకే అండి, కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినాయి.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.